Dear students, already in the last class we discussed about the diamagnetic, paramagnetic, ferromagnetic properties. So now we will discuss about the origin of magnetic moment. సో ఒక మెటీరియల్లోకి మ్యాగ్నెటిజం ఎలా వస్తుంది, మ్యాగ్నెటిక్ క్వాలిటీ, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఎలా వస్తుంది. సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో వి డిస్కస్డ్ అబౌట్ దెర్ ఈస్ ఏ రిలేషన్ బిట్వీన్ కరెంట్ అండ్ మ్యాగ్నెట్. సో ఇఫ్ ఎనీ కరెంట్ లూప్ ఈస్ దేర్ ఇట్ ఎగ్జిబిట్స్ మ్యాగ్నెటిక్ మూమెంట్. సో కరెంట్ ఉందంటే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉన్నట్టు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఇఫ్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ లైక్ దిస్, ఇలా సర్క్యులర్లో కరెంట్ ఫ్లో అవుతూ ఉంటే యువర్ థంబ్ రిప్రజెంట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. సో ప్రతి ఆటం లోపల ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆటం లోపల న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి వేరియస్ ఆర్బిట్స్లో. సో ఈ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ తిరుగుతుంది అంటే ఈ ఆర్బిట్లో కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో కరెంట్ ప్రొడ్యూస్ అయిందంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నట్టే. సో ఫ్రమ్ దిస్ యూ కెన్ కంక్లూడ్ దట్ ప్రతి మెటీరియల్ లోపల మ్యాగ్నెటిక్ క్వాలిటీ ఉంటుంది. మనం ఆల్రెడీ కొన్ని డయామాగ్నెటిక్ అన్నాం, కొన్ని పారా అన్నాం, ఫెర్రో అన్నాం. దానికి ఆల్రెడీ డిస్కస్ చేసాం. డయా అంటే ప్రతి మెటీరియల్లో ఉంటుంది, బట్ ఒక ఎలక్ట్రాన్ ఇంకొక ఎలక్ట్రాన్ క్యాన్సిల్ చేసుకోవడం. ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ తిరుగుతుంది, ఇంకొక ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్ ఆపోజిట్ తిరుగుతుంది అనుకోండి. క్లాక్ వైజ్ థంబ్ ఈ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ ఆపోజిట్ తిరిగితే దాని ఆపోజిట్లో ఉంటుంది. సో నెట్ ఈస్ జీరో అయిపోతుంది. సో డయామాగ్నెటిక్లో నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ జీరో, లోపల ఉంటుంది మ్యాగ్నెటిక్ మూమెంట్, బట్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ వన్ ఎలక్ట్రాన్ ఈజ్ క్యాన్సిల్డ్ బై అదర్ ఎలక్ట్రాన్. పారామాగ్నెటిక్ క్యాన్సిల్ అవ్వకుండా లాస్ట్లో ఎంతో కొంత మిగిలి ఉంటుంది. ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ యొక్క మ్యాగ్నెటిక్ మొత్తాన్ని ఒక డైరెక్షన్లో ఉంటాయి. దాన్ని మనం డొమైన్ అన్నాం. ఇంకో డొమైన్ క్యాన్సిల్ చేసుకోవడం వల్ల మనకు కనపడదు ఇంటర్నల్గా ఉన్నది. సో ఆల్ ద మెటీరియల్స్ కంటైన్స్ మ్యాగ్నెటిక్ మూమెంట్, బట్ బేస్డ్ ఆన్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ సమ్ మెటీరియల్స్ ఆర్ హ్యావింగ్ సమ్ మ్యాగ్నెటిక్ మూమెంట్, కొన్ని మెటీరియల్స్ హ్యావింగ్ లార్జ్ మ్యాగ్నెటిక్ మూమెంట్, కొన్ని మెటీరియల్స్ మ్యాగ్నెటిక్ మూమెంట్ జీరో అవుతుంది. సో నౌ వీ విల్ డిస్కస్ వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్. ఆరిజిన్ ఏంటి? మనం ఇప్పుడు డిస్కస్ చేసిన దాని ప్రకారం కరెంట్ ఉంది అంటే అక్కడ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉన్నట్టే. సో యాటమ్ లోపల న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ వాటి ఆర్బిట్లో తిరుగుతున్నాయి కాబట్టి ఆర్బిట్లో కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో కరెంట్ ప్రొడ్యూస్ అయిందంటే అక్కడ మ్యాగ్నెటిజం ఉంటుంది. నౌ వీ విల్ డిరైవ్ దట్ క్వాంటిటీ. యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రాన్స్ ఆర్బిటల్ మోషన్తో పాటు ఎలక్ట్రాన్ ఆర్బిట్లో తిరుగుతుంది. At the same time, electron will also exhibit spin motion of the electron. ఎలక్ట్రాన్ తన చుట్టూ తను తిరుగుతా న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ స్పిన్ మోషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ వల్ల కరెంట్ వస్తుంది, ఆర్బిటల్ మోషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ వల్ల కరెంట్ వస్తుంది. ఇంకోటి నెక్స్ట్ న్యూక్లియస్ లోపల ప్రోటాన్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్. సో ప్రోటాన్ ఏ ఆర్బిట్లో తిరగదు, కానీ ప్రోటాన్కి కూడా స్పిన్ ఉంటుంది, తన చుట్టూ తను తిరుగుతూ ఉంటుంది ప్రోటాన్. సో ప్రోటాన్ కూడా పాజిటివ్ ఛార్జ్ కూడా తన చుట్టూ తిరుగుతుంది కాబట్టి అక్కడ కూడా కరెంట్ వస్తుంది, రైట్. సో దానివల్ల కూడా మ్యాగ్నెటిక్ మూమెంట్ వస్తుంది. సో టోటల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ విల్ అరైజెస్ డ్యూ టు ది ఆర్బిటల్ మోషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, స్పిన్ మోషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, న్యూక్లియస్ స్పిన్, నథింగ్ బట్ protons spin. So now we will discuss one by one in detail. So orbital motion of the electron. For that, let us consider an electron. This electron is moving in an orbit of radius small r. Electron charge is E, and the time period of electron for one revolution is t. So here we are considering an electron. That electron is revolving in a circular orbit of radius r, and time period for one revolution is t. So we have the magnetic moment. Orbital motion that we are indicating as mu l. Magnetic moment is I into A. So mu l equal to I into A. I means current. Current means flow of charge per unit time. E by T, charge of the electron negative. A means area of the loop. So circular loop assume చేసుకున్నాం. So area of the loop is pi r square. So mu l equal to minus E pi r square by T. Since we have omega equal to 2 pi T, implies T equal to 2 pi by omega. So in the place of T I am substituting 2 pi by omega. So mu l equal to minus E pi r square by T. T means
2 pi by omega. So omega comes to the numerator. Mu L equal to minus e pi r square into omega by 2 pi. So pi cancel. Mu L equal to minus e pi cancel e by 2 r square. So I am writing r square as r into r omega. Since angular velocity v equal to r omega, so in the place of r omega I will write as mu L equal to minus e by 2 into pr. P is velocity, angular velocity, r is radius of the current loop. Mu L equal to, so numerator and denominator I multiply with mass of the electron, 2 me. Mu L equal to minus e by 2 me. This mvr means angular momentum L equal to mvr, capital L. So I am replacing mvr with capital L, where capital L is the angular momentum mvr. But here angular momentum will takes the values of angular momentum capital L equal to small l into h cut, where small l equal to, where small l is orbital quantum number. Orbital quantum number. It takes the L equal, it takes the value 0, 1, 2 and so on for s, p, d, f orbitals. So your electron is revolving s orbital, then I will take L is 0. If your electron is moving, revolving in p orbital, I will take L equal to 1. Based on orbital, it will take the values. So small capital L equal to small l into h cut. Therefore, mu L equal to minus em 2m into capital L means small l h cut. So mu L equal to minus eh cut by 2me into small l. Mu L equal to minus eh cut by 2me is constant, h cut constant, me constant. So I will replace as minus mu b into L, where mu b is called, where mu b equal to minus eh cut by 2me, which is called as Bohr magneton. This is the basic unit of magnetic moment. Its value is 9.27 into 10 power minus 24 ampere into meter square. So here this orbital magnetic moment will depends upon orbital quantum number, and most of the atoms the magnetic moment due to the orbital motion will be 0, because the reason is the electrons in the orbital, they will move in random direction. So the electron, the magnetic moment produced by one electron is cancelled by other electron, because one electron is moving like this, somewhere else the electron will move like this. So the net magnetic moment is 0. So the magnetic moment due to the orbital motion is almost 0 or less value. Next, spin motion of the electron. The magnetic moment due to the spin motion of the electron. So here I am just taking this expression again. So similarly, from the expression 1, because orbital already మనం derive చేసుకున్నాం, so based on that I will write as mu s equal to minus gamma into eh cut by 2me into s, capital S, where gamma is gyromagnetic ratio. The expression basis on similar expression రాస్తున్నాను, minus em 2me by capital L, gyromagnetic ratio, and capital S is spin quantum number. So we know that spin angular momentum, it takes the values of s equal to h cut by 2 into small s, where small s is spin quantum number, either it will takes the plus of or minus of. Therefore mu s equal to minus gamma into eh cut by 2me into small s.
Smallest means here I will take as h cut by 2, and its value is roughly 9.4 into 10 power minus 24 ampere into meter square. This is the magnetic moment due to the spin motion, but here orbital motion is maximum almost 0 or less. Spin magnetic moment is, but in the atom contains even number of electrons. If atom contains even number of electrons, then 5 pairs will be, let us take 10 electrons, 5 pairs are there, one electron is moving clockwise, another electron is moving clockwise, anti-clockwise, net is 0. So if the atom contains even number of electrons, the magnetic moment is 0. If the atom contains odd number of electrons, let us take 7 electrons, so 2 3s are pairs, 3 pairs form out, 1 electron remains without pair. So if the atom contains odd number of electrons, then net magnetic moment is not equal to 0. If the atom contains even number of electrons, the net magnetic moment is 0. Even means number of pairs, 10 electrons, 5 pairs, net is 0. So most of the magnetic moment arises due to the spin motion of the electron only. Next, magnetic moment due to the nuclear spin. So nuclear spin is nothing but, already as we discussed, that inside the nucleus protons are there, protons are having only spin motion. So the nuclear spin is nothing but the algebraic sum of protons spin. Let us take 7 protons are there. 7 protons means plus of, minus of, plus of, minus of, plus of, minus of, minus of. Last one will be plus of. So 3 pairs, 3 2s are 6, plus 1 proton. So nuclear spin is nothing but the algebraic sum of protons spin. It is even number, that will be 0. Otherwise, if protons are odd number, some magnetic moment will arise. Based on our expression, mu nuclear spin is EH cut by 2mp, బికాజ్ లాస్ట్లో మనకు మిగులుతుంది ఒక ఎలక్ట్రాన్ అండి. 7 తీసుకున్నాం అనుకోండి, 3 2s are 6, 3 pairs ఫామ్ అవుతాయి, 1 ఎలక్ట్రాన్ మాత్రమే మిగులుతుంది. లేదు 6 తీసుకున్నాం అనుకోండి, 3 2s are 6, 3 pairs, సో కంప్లీట్ 0. సో లాస్ట్ మనకు మిగిలితే ఒక్క ప్రోటాన్ వల్లే వస్తుంది, లేకపోతే అది కూడా లేదు, రైట్. సో మైనస్ ఈహెచ్ కట్ బై 2mp, మ్యూబీ వాల్యూ మైనస్ ఈహెచ్ కట్ బై 2me, ఇక్కడ 2me ప్లేస్లో 2mp, where mp is mass of the proton. But here the problem is, when compared to electron mass, mass of the proton ekkada undi, denominator lo undi. So mass of the proton is heavy when compared to electron mass. So denominator lo ఉండటం వల్ల mass of the proton ఎక్కువ ఉండటం వల్ల మీ న్యూక్లియస్ స్పిన్ వాల్యూ చాలా చాలా తక్కువ వస్తుంది. Its value is roughly 5.05 into 10 power minus 27 ampere meter square, because electron mass denominator లో ఉంది, electron mass తక్కువ when compared to proton mass. సో denominator లో ఉంది కాబట్టి electron mass value చాలా చాలా లోగా ఉంటుంది కాబట్టి మ్యూబీ ఎక్కువ వస్తుంది. సో the magnetic moment due to the nuclear spin is very very less, because the mass of the proton is heavier than electron mass. That's why we'll get only very very less value when compared to electron mass.